నా మీద నీకు నమ్మకం ఉంది కదా? చూడు, నేను చెప్పేది నిజం. నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. సమీర్, నాకు నీ మీద నమ్మకం లేక కాదు, కానీ అవకాశం లేదు. ఎందుకంటే అంతా మన చేయి దాటిపోయింది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా నీకు. నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేనే చూసుకుంటా. లేదు సమీర్, నేను చెప్పాను కదా నువ్వేం చేయలేవని. దీన్ని ఇంతటితో వదిలే. 2 రోజుల్లో నీకు పల్లవితో పెళ్లి జరగబోతుంది. ఇటువంటి సమయంలో ఇలా సమీర్, నువ్వు ఇంకో అమ్మాయికి సొంతం కాబోతున్నావు. ఇది నా దురదృష్టం అనుకుంటాను. శిరీష ప్లీజ్, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. చూడు, ఈ పెళ్లి అస్సలు జరగదు. నేను నీకు మాటిస్తున్నాను, నిజం చెప్తున్నాను. నేను తను పెళ్లి చేసుకోవట్లేదు. నిజంగా? అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఇప్పుడు ఏం చేయలేను శిరీష, ఎందుకంటే నేనేం చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరు. ఎంత చెప్పినా నేను వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టం. వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సమీర్? దీనికోసం ఏం చేయాలో నేను చెప్తాను. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. ఏమనుకుంటున్నాడు అసలు? ఇంతకీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు కదా? సుజాత, హరీష్, ఏంటి ఇంత ఆలస్యం? నోర్మి, అందరూ చూస్తున్నారు, కూర్చో ముందు. సార్ ఏం కావాలి? టీ, కాఫీ? ఇప్పుడేమొద్దు, నేను మళ్ళీ పిలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హరీష్, ఏమైంది? మన విషయం ఎవరికైనా తెలిసిందా ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం? చేయటానికే ఉంది. మరో 2 రోజుల్లో సుజాత, మరో 2 రోజుల్లో మన బండారం అంతా బయటపడిపోతుంది. మన జీవితం నాశనం అయిపోతుంది. పోలీసుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే నేనేం చెయ్యాలి? ఒక ప్లాన్ ఉంది. రేపు సమీర్ పెళ్లి కదా, చూడు, ఈ పెళ్లి ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. ఏంటి సార్, మీరు కూడా అంత తాయితీగా ఉన్నారు? ముహూర్తానికి టైం అవుతుంది, మీకు గుర్తుందా అని. గుర్తుందండి, కానీ ఆడవాళ్ళ సింగారింపు ఇంకా అవ్వందే. అమ్మ రజిత, ఒక్క నిమిషం ఇలా రమ్మా. ఆంటీని త్వరగా రమ్మని చెప్పు. అలాగే సమీర్ని కూడా లేట్ అవుతుంది, త్వరగా రమ్మని చెప్పమ్మా. మహేష్, ఒకసారి ఇలా రండి. ఏమైంది? ఇంకా తయారవ్వలేదా? ముందు నేను చెప్పేది వినండి. అరే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీకు అర్థం కావట్లేదేంటి? 11 గంటలకల్లా అక్కడ ఉంటామని చెప్పాను. ఇప్పుడు ఎంత అయిందో చూడు. మనం వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. వెళ్ళు, రెడీ, త్వరగా సమీర్ రమ్మని చెప్పు. ఉంటేనే కదా పిలవడానికి. ఏంటి, ఏమైంది? సమీర్ తన గదిలో లేడండి. అంటే వాడి గదిలో ఈ లెటర్ దొరికింది, చూడండి. ఏంటి, సమీర్ మా వద్దనే ఉన్నాడు? మీకు సమీరు కావాలంటే ₹1,00,000 త్వరగా రెడీ చేసి ఫోన్ చేయండి. మీరు ఇక్కడేంటి? ఇంటికెళ్తే మీరు షాపింగ్కి వచ్చారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను వస్తూ తెచ్చేవాడిగా. అరే, అలా మాట్లాడతారేంటి? ఆంటీకి ఒంట్లో బాలేదు. అయినా మన పని మనం చేసుకోవడంలో శ్రమేముంటుంది చెప్పండి. అందుకే నేను వచ్చాను. అయినా నా వల్ల ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నో, అలాంటిదేం లేదు. మీరు రావటం వల్ల ఆవిడ చాలా ఆనందంగా ఉంది. పైగా ఇతరుల మీద పెత్తనం చెలాయించడం అంటే ఆవిడికి చాలా ఇష్టం, తెలుసా? మీరు మరీనండి. పింకీ, బేబీ ఆగు. ఐమ్ సో సారీ అండి. ఏంటమ్మా పింకీ, ఏంటి అల్లరి? ఇట్రా, ఇటు పక్క నేను తీస్తాను. పర్లేదు, మీరు వెళ్ళి సామాన్లు తీసుకోండి, నేను హెల్ప్ చేస్తాను. పర్వాలేదు, నేను తీస్తాను. ఐఎమ్ సో సారీ అండి, ఏమి అనుకోవద్దు. పింకీ, రా వెళ్దాం. ఇలా అయితే నేను ఇంకెప్పుడు బయటికి తీసుకురాను. వెరీ బ్యాడ్ గర్ల్. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కొత్తవి తీసుకోండి, నేను పే చేస్తాను. అలాంటిదేమీ లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయ్యో, థ్యాంక్ యూ. ఒక చిన్న మాట. చెప్పండి. మీ జంట చూడముచ్చటగా ఉంది. మీ ఆవిడ చాలా అందంగా ఉంది సార్. అది ఓకే. జోసఫ్, చెప్పు. ఏం లేదు. అలాగే, నేను ఇప్పుడే వస్తున్నా. లేదు సార్, సమీర్ ఫోన్ పనిచేయడం లేదు. ఏంటి, తన ఫోన్ కలవట్లేదా? అవును సార్. ఒక్క విషయం చెప్పండి, తనని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఉదయం అందరం కలిసి టిఫిన్ చేసిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం. ఆ తర్వాత అతన్ని మీలో ఎవరు చూడలేదా?
లేదు. పెళ్లి కొడుకు ఇంట్లోంచి మాయమైతే ఎవ్వరూ తనని చూడలేదా? అదెలా వీలవుతుంది? వాడు డోర్ వేసుకున్నాడు, లోపల రెడీ అవుతున్నాడేమో అనుకున్నాను సార్. అది మీకు దొరికిన ఆ లెటర్ ఉందే, అది 10:30 కదా దొరికింది, అదే ఊరేగింపు టైంలో. అవునండి. ఓకే, ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని బెదిరిస్తూ లెటర్లో ఫోన్ చేస్తామని చెప్పి రాశారన్నారు కదా, మరి వాళ్ళు ఫోన్ చేశారా? లేదు, ఇంకా ఏ ఫోను రాలేదు. ఎవరు? ఇది ధర్మారావు గారి కాల్, మా వియ్యాల వారి దగ్గర నుండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ప్రణీత్, వివేక్, ఈ ఇంట్లో ఉన్న టెలిఫోన్లన్నింటినీ ట్యాప్ చేయండి, క్విక్. ఏంటి మీరు మాట్లాడేది? ఇది పద్ధతేనా? నేను ఆ ధర్మరావును వదిలిపెట్టను. ఏమైంది? ఏడు మీరనేది? అతను ఏం చేస్తున్నాడో తెలుసా? మన సమీర్ని కాదని ఏంటి? తన కూతురు పల్లవిని వేరే కుర్రాడికిచ్చి పెళ్లి చేయబోతున్నాడు అతను. అలా ఎలా చేస్తారట? అదేంటో ఇప్పుడే వెళ్ళి ఏమిటి? నా మాట తెలుసుకుంటాను. వినండి. వదిలేదు. కోపంలో ఏదైనా దారుణం అయితే చేయడు కదా. బాబు పదండి పదండి, త్వరగా పదండి. బాబు మధు, నువ్వు కూడా నా త్వరగా పద. అమ్మా పల్లవి, అమ్మ పల్లవి, త్వరగా రా అమ్మా. పల్లవి రెడీ అయ్యావా? త్వరగా రెడీ అవ్వమ్మా, ముహూర్తానికి టైం అయిపోతుంది. త్వరగా, అక్కడ పంతులు గారు ఎదురు చూస్తున్నారు. అమ్మా ఇంకా సేపు ఎదురు చూద్దాం అమ్మా, ఒకవేళ సమీర్ రావచ్చేమో. పల్లవి, ఇంకోసారి వాడి పేరు కూడా నా దగ్గర ఎత్తదు. వాడే కానీ నా ఎదురుగా వచ్చాడంటే పీక నులిమి చంపేస్తాను. నాకు ఇంత అవమానం జరగడానికి వాడేగా కారణం. ఇంకనా? వదిలేయండి మీరు. జరిగింది ఏదో జరిగింది, అంతా మన మంచికే. పదండి వెళదాం. చూడు బాబు, నీకు అసలు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నాకు చేసిన ధర్మారావు, ఏంటి మీరు చేసే పని? మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేయాలనుకుంటున్నారు? విన్నారా? విన్నారా ఏమంటున్నారో? మీ కొడుకు పెళ్లి పందిట్లోంచి పారిపోతే లేదు కానీ మీరు వచ్చి నన్ను అంటున్నారా నేనేదో మా చేశారని? అబ్బాయి పారిపోలేదు, కిడ్నాప్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు సహాయం చేయాల్సింది పోయి మీరు అదంతా మర్చిపోయి మీ అమ్మాయికి వేరే అతనితో పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఆ, నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. అడగడానికి మీరెవరు? నా గురించి ఏమన్నా? నేను చూస్తాను. నేను చెప్పేది వినండి, ఆగండి. మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇంతకి మీరెవరు? నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. ఓ కిడ్నాపింగ్ కేసు విషయంలో మేము ఇక్కడికి వచ్చాం. మీరు కూడా వాళ్ళతో కలిసి జోకులు వేస్తున్నారా? జోకా? ఇది మీకు జోక్ అనిపిస్తుందా? జోకే. జోక్ కాకపోతే ఏంటండి ఇది? మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతోంది. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం తర్వాత చూద్దాం అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఏసీపీ గారు, ఇది కిడ్నాప్ అయినట్టు అనిపించటం లేదండి. ఏదో జరిగింది, వీళ్ళు చెప్పటం లేదు. ఏం కావాలని చేస్తున్నావు? నా కొడుకు ఏం తక్కువైంది? ఏసీపీ గారు, మీకు దండం పెడతాను. నేను నా కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయదలుచుకోలేదు సార్. అలాగా? అయితే ఎవరికిచ్చి పెళ్లి చేస్తావో చెప్పు. నీ కొడుకులా పెళ్లి పందిట్లోంచి పారిపోకుండా ఉండేవాడికి ఇచ్చి చేస్తా. నా కాబోయే అల్లుడు రోహిత్. ఏంటి ఏంటి మీరనేది? వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తారా? అవును, మా అబ్బాయితోనే. చూడండి, మీ ఇద్దరి బాధ మేము చూడలేక ఈ పెళ్లి కొప్పుకున్నాం, అంతేకాని అందుకే నేను వాళ్ళకి మా అబ్బాయి గురించి చెప్పాను. నేను కూడా సరే అన్నాను. సరే అన్నావా? హా? మా పరువు గురించి ఒక్కసారైనా ఆలోచించావా హరీశ్రావు? సరే అన్నారంట. సార్, ఈ పెళ్లి జరగకూడదు. జరగకుండా చూడండి ప్లీజ్ సార్, మాకు మీ సహాయం కావాలి. ఐఎమ్ వెరీ సారీ సార్, ఈ విషయంలో మేము ఏ విధంగానూ హెల్ప్ చేయలేము. ఏమండి, కొంచెం మంచినీళ్ళు తాగండి. ఆ ధర్మారావు ఊళ్ళో నా పరువంతా తీసేశాడు. పెళ్లి కొడుకు కనపడకపోతే వెంటనే వేరే సంబంధం చూసుకుంటారా ఎవరైనా? భగవంతుడా ఏంటి ఇప్పుడు? నేను ఏం చేయాలి? నలుగురిలో ఎలా తలెత్తుకోవాలి? నా కొడుకు గురించి నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా? రిలాక్స్ రిలాక్స్. ఆవేశపడటం వల్ల ప్రయోజనం లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అర్థమైందా మీకు? ఏంటి? ఎవరితో చేయాలి పెళ్లి? అదే మంచి అమ్మాయిని వెతుకుంటే సరిపోద్ది. అంటే ధర్మారావుని వదిలేయాలా? అతను నన్ను సమాజంలో తలెత్తుకోకుండా చేశాడు. అతను వదిలేయాలా నేను? చూడండి, మీ వద్ద సమీర్కి సంబంధించిన ఏదైనా లెటర్ గానీ డైరీ గానీ ఉంటే ఇవ్వండి. ఎందుకు? అదేం చేసుకుంటారు మీరు? చూడండి, మా సిఐడి ఇన్వెస్టిగేషన్ అంటే ఇలాగే ఉంటుంది. అర్థమైందా? మీరు వెళ్ళి తీసుకురండి.
మన వాడి వాలకం చూస్తుంటే గుర్రం అసలు దిగేలా లేడు. గుర్రం ఏంటి? అది యాక్చువల్గా మా ఏసీపీ గారి దగ్గర ఒక ముసలి గుర్రం ఉందిలేండి. అప్పుడప్పుడు ఆయన దాని మీద సవారీ చేస్తుంటారు. ఇదిగోండి సమీర్ డైరీ. ఈ లెటర్ సమీర్ రాసిందే. ఏంటి నువ్వు అనేది నిజమా జోసఫ్? చూసారా? అంటే దీని అర్థం తనకు తానుగానే కిడ్నాప్ అయ్యాడు. మర్యాదగా చెప్పండి, అతన్ని ఎక్కడ దాచిపెట్టి ఉంచారు? ఏంటి సార్ మీరు అనేది? సార్, ఒకవేళ అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను అక్కడే ఉండుంటాడు. సార్, మన వాడికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే ఇతను ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఉంటాడు. లావణ్య, ఎస్ సార్. ఒకసారి మనవాడి ఫోన్ లిస్ట్ చెక్ చేయి. ఎక్కువసార్లు ఎవరికి ఫోన్ చేశాడో తెలిసిపోతుంది. ఓకే సార్. ఆ అపరిచితురాలు ఎవరో ఏమిటో మనకు తెలుస్తుంది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అవును. అరే ఎవరు మీరు? ఎందుకు ఇలా ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఎవరింటి చెప్పరేంటి? ఎవరు మీరంతా? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? మీరు పెళ్లి బట్టలు కట్టుకున్నారేంటి? ఇవాళ మీకు పెళ్ళే? అవును. ఎవరితో? కొంపదీసి సమీర్తో అయితే కాదు కదా? అవును, కానీ మీకెలా తెలుసా? అతను ఎక్కడున్నాడు? నాకు తెలీదు. శిరీష, దాచాలని ప్రయత్నించకు. చెప్పు, సమీర్ ఎక్కడ? చూడండి, నేనేమి దాచట్లేదు. నేను కూడా సమీర్ కోసం ఎదురు చూస్తున్నాను. అతను ఇంకా రాలేదు. అచ్చా, ప్రణీత్, లావణ్య, ఇల్లంతా సెర్చ్ చేయండి. అసలు నిజమేంటో తెలిసిపోతుంది. శిరీష, సమీర్ తనకు తానే ఎందుకు కిడ్నాప్ చేయించుకున్నట్టు? ఏంటి నాటకం? చెప్పు, ఎందుకు చేశాడు ఇదంతా? సమీర్ వాళ్ళ నాన్నకి నేను సమీర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు తన పెళ్లి పల్లవితో చేయాలనుకుంటున్నారు. కానీ సమీర్ నాకేం చెప్పాడంటే ఈ పెళ్లి జరగదన్నాడు. సమీర్ దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ ఆ ప్లాన్ ఏంటో నాకు కూడా తెలీదు. సార్, శిరీష చెప్పింది నిజమే సార్. సమీర్ ఇంట్లో లేడు. అయితే మరి ఈ సమీర్ ఏమైనట్టు? మీరు ఒక్కసారి సమీర్కి ఫోన్ చేసి చూడండి. తప్పకుండా వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడనే నమ్మకం నాకుంది. వాడు మనల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు నాకు తెలుసు. అరే, ఇప్పుడు చేశాడు కదా, ఇంకా ఏం చెయ్యాలని? అందరి ముందు తలెత్తుకోకుండా చేశాడు. ఏం మాట్లాడటానికి కూడా మేమేం చేయలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి పిలిపించారు? వాడెక్కడో చోట తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉండుంటాడు, వెతుక్కోండి. నా కూతురు పెళ్లి తప్పించినందుకు ఆ భగవంతుడికి శతకోటి దండాలు. లేకపోతే నా కూతురి జీవితం సర్వనాశనం అయి ఉండేది. ఫ్యాక్షన్ ఇష్టంలా కొట్టుకుంటున్నారు. నాలాంటి ఆఫీసర్ ముందే కొట్టుకుంటే తీసుకెళ్లి లోపలేస్తా. అయితే కళ్ళు మూసుకొని కూర్చోండి. బాగా చెప్పా. స్టాప్. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూడండి. తనెవరో గుర్తుపడతారా? ఎవరి అమ్మాయి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ అమ్మాయి పెళ్లి కొడుకు గర్ల్ ఫ్రెండ్. అవునండి, ఈ రోజే మీ వాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. చూసావా నీ కొడుకు ఏం చేయాలనుకున్నాడో? నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది నీ కొడుకు ఇలాంటి పనేదో ఖచ్చితంగా చేస్తాడని. వన్ మినిట్. ముందు మమ్మల్ని సమీర్ గురించి ఎంక్వైరీ చేయనివ్వండి, ఆ తర్వాత తిరిగ్గా తన్నుకోండి. అర్థమైందా? మీలో ఎవరికైనా సమీర్ ఫోన్ చేశాడా? ఎవరితోనైనా మాట్లాడా? సార్, సమీర్కి నిజంగా ఏదో జరిగింది. తను నాకు అన్యాయం చేయడు. అతను నాకు మాట ఇచ్చాడు వస్తానని. సార్, ప్లీజ్ అతన్ని వెతకండి. నాకేదో అనుమానంగా ఉంది. కొంపతీసి అతను నిజంగానే కిడ్నాప్ గురి కాలేదు కదా? చూడు శిరీష, సమీర్ చివరిసారిగా నీకెప్పుడు ఫోన్ చేశాడు? 8:30 అప్పుడు సమీర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. 8:30కా? ఇక అతను 10:30 నుంచి కనిపించట్లేదు, అవునా? అంటే దీని అర్థం అతనికి జరిగిందంతా కూడా 8:30 నుంచి 10:30 మధ్యలోనే జరిగింది. లవణ్య, ఓ పని చెయ్యి. అతని టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి అతను 8:30 నుంచి 10:30 టైంలో ఎవరెవరితో మాట్లాడాడో చూడు.
సమీర్ కు 9:15 ఒక ల్యాండ్ లైన్ నుంచి ఒక కాల్ వచ్చింది సార్. ఆ నంబర్ 12765898 సార్. 12765898. రింగ్ అవుతోంది సార్, కానీ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. వివేక్, ఓ పని చేయి, ఇంటర్నెట్లో టెలిఫోన్ సైట్ ఓపెన్ చేసి ఈ నెంబర్ ఎవరిదో చెక్ చేయి. సార్, వినయ్ నగర్ వెడ్డింగ్ హాల్. వినయ్ నగర్ వెడ్డింగ్ హాల్? అది మనం బుక్ చేసిన ఫంక్షన్ హాల్ కదా. అదేంటి ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళు సమీర్కి ఎందుకు ఫోన్ చేసి పిలిపిస్తారు? తనే అసలు నిజం చెప్పగలడు. వినయ్ నగర్ వెడ్డింగ్ హాల్. అతనికి ఫోన్ చేసింది ఎవరు? సార్, మేము సమీర్ గారికి ఎందుకు ఫోన్ చేస్తాం? ఆయన అతని నెంబర్ మా దగ్గర ఎందుకు ఉంటుంది సార్? నిజం చెప్తున్నావా లేదా? అవును సార్. మీలో ఎవరి దగ్గర అతని ఫోన్ నెంబర్ లేకుంటే మరి అతనికి ఫోన్ ఎవరు చేసినట్టు? ఈ 12765898 ఇక్కడ నెంబరే కదా సార్? మీరు చెప్పేది మా స్టోరేజ్ రూమ్ నెంబర్ సార్. స్టోరేజ్ రూమ్ దా? అవును సార్. మేము పెళ్లి వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్స్ అన్ని కూడా స్టోరేజ్ రూమ్లోనే ఉంచుతాం. నిన్న వాళ్ళు కొన్ని గిఫ్ట్లు పంపించారు సార్, వాటన్నిటిని కూడా అక్కడే జాగ్రత్తగా సర్దించాం. అసలు ఆ స్టోరేజ్ రూమ్ ఎక్కడుంది చూపించండి. సార్, ఇదే మా స్టోరేజ్ రూమ్. లాక్ చేసింది కదా సార్. వాటిలో చాలా విలువైన వస్తువులు ఉంటాయి, అందుకే లాక్ చేస్తాం. సార్, నేను తీస్తాను. లాక్ తీసే ఉందే. మరైతే డోర్ ఎందుకు ఓపెన్ కావట్లేదు? సార్, అది లోపల ఎవరో ఉన్నట్టున్నారు సార్. లోపల ఎవరు? తలుపు తీయండి. సిఐడి నుండి వచ్చాం. ఈ గదికి మరో డోర్ ఏదైనా ఉందేమో చెప్పు. వెనక నుంచి వెళ్ళదు సార్. రండి సార్, రండి సార్. ఇదే కిటికీ. మేనేజర్, నువ్వు పని చేయి. నువ్వు ఇక్కడే ఉండి ఇటు నుంచి ఎవరు పారిపోకుండా చూస్తూ ఉండు. ఓకేనా? ఓకే సార్. సార్, సార్ కిటికీ రావట్లేదు సార్. లోపల ఎవరో లాక్ చేసినట్టున్నారు. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. జోసఫ్, డోర్ బద్దలు కొట్టు. ఇక్కడంతా చీకటిగా ఉంది. లైట్ స్విచ్లు ఎక్కడున్నాయి? స్విచ్ ఆ వైపు ఉన్నట్టుంది. వెళ్ళి ఆన్ చేయి. మరి నీకేమైంది? సార్, ఏదో జోసఫ్, త్వరగా లైట్ ఆన్ చేయి. మీరంతా బయటికి వెళ్ళండి. వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళండి. వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి, ప్లీజ్. మీరంతా బయటికి వెళ్ళండి. ప్లీజ్ కోఆపరేట్. అయ్యో, ఈ విండో లోపల నుంచి క్లోజ్ చేస్తుంది. మేనేజర్ సార్, ఇక్కడ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళడం చూసావా? చూడలేదు సార్. విచిత్రంగా ఉంది. విండో లోపల నుంచి క్లోజ్ చేసింది. ఈ డోర్ లోపల నుంచి లాక్ చేసింది, కిటికీ కూడా లాక్ చేసింది కదా సార్. అభిజిత్, దీని అర్థం హంతకుడు ఎవరైనా కానీ ఈ చుట్టుపక్కలే ఉండుంటాడు. ఈ గదిలోనే. ఈ రూమ్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఎక్కడైనా దాక్కుని ఉన్నాడేమో వెతకండి. జోసఫ్, వెళ్ళి వెతకండి. నో సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది సార్. విచిత్రంగా ఉంది. డోర్లోంచి బయటికి వెళ్ళలేదు, కిటికీలోంచి బయటికి వెళ్ళలేదు. మరైతే హంతకుడు బయటికెలా పారిపోయినట్టు? చాలా దారుణంగా చంపేశారు. పెళ్లి కాకుండానే పాపం 100 ఏళ్ళు నిండిపోయాయి. పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే జరిగిందనమాట. ఏంటి? లేదు సార్, నేనేదో ఊరికే అలా. సర్లే, వదిలే. పెళ్ళయ్యాక ఎలాగో మగాడు చావాల్సిందే కదా. నాకైతే ఆ ప్రాబ్లం లేదు సార్. జోకులికొద్దు. ఎవరో ఈ కేసులో మనతో ఆల్రెడీ ఆడుకుంటూనే ఉన్నారు. అవును సార్, అదే అర్థం కావట్లేదు సార్. సమీర్ను హత్య చేసిన వాడు ఎవడనేది. లోపల తలుపు గడియ వేసింది, హంతకుడు బయటికి రాలేదు. మనం లోపలికి వెళ్ళేసరికి హంతకుడు అక్కడ లేడు. హంతకుడు ఎక్కడికి పోలేదండి.
మీరే సరిగ్గా అక్కడ వెతకలేదని అంటాను. మీరే స్వయంగా వచ్చి చూడండి అక్కడ. ఆ? మీకు మా మీద నమ్మకం లేకుంటే మేం తెలియతొక్క వాళ్ళం కాదు. తలుపుతో పాటు కిటికీ కూడా మూసేసే ఉంది. నువ్వు మరీ అంత ఎందుకు ఎమోషన్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. హంతకుడు దొరకకపోతే ఆ కోపం నా మీద ఎందుకు చూపిస్తారు మీరంతాను? చూడు జోసెఫ్, ఒకవేళ సమీర్ తలుపులు వేసుకొని తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడేమో అనిపిస్తుంది. తనేమో ఆత్మహత్య చేసుకుంటే మీరు హంతకుడు కోసం వెతుకుతున్నారు. డాక్టర్ గారు, మీరు ఇక్కడ ఏసీ గదుల్లో కూర్చొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మంచిది కాదు. అర్థమైందా? కూల్ డౌన్. సార్, ఇది ఆత్మహత్యని కనుక ఇతను నిరూపిస్తే సిఐడి జాబ్ కి నేను ఇక్కడే రిజైన్ చేస్తాను. నీకు నాకంటే ఎక్కువ తెలుసా? బరేవారు సార్, మీకున్నంత తెలివి మాకు ఎక్కడేడ్చింది చెప్పండి. కాకపోతే 24 గంటలు ఏసీలో ఉండి మీ బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఓసారి మాతో పాటు బయటకు రండి. ఎండకు ఏంటి వానకు తడిస్తే హంతకుడు ఎలా పారిపోయాడో మీకే తెలుస్తుంది. ఏసీపీ గారు ఏంటి ఇదంతా? నీకంత నమ్మకం ఉంటే ఈ శవం మీద చేయి పెట్టి ఒట్టేసి చెప్పు. వెయ్యి రాహుల్, ఇది ఆత్మహత్యనే, హత్య కాదు అని ప్రమాణ చెయ్యి. ఇప్పుడు చెప్పండి. నేనట. ఇప్పుడే కదా 2 చేతులతో కత్తిని లాగారు మీరు. అలాంటిది తనకు తానుగా అంత బలంగా కత్తితో పడుచుకోగలరా? జోసెఫ్, నేనేదో సరదాగా అన్నానయ్యా. మజాకా. దేనికైనా హద్దుండాలి సార్. సార్, నేను అనుకోవటం ఆ హంతకుడే ఇతన్ని అక్కడికి పిలిచినట్టున్నాడు. సార్, ఓసారి చూడండి. ఇతని జేబులో ఈ పేపర్ దొరికింది. ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. ఓ, అందరూ వినండి. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని రక్షించాలనుకుంటే నేను చెప్పిన చోటికి చేరుకో. ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి సార్. ఇది 2వ లెటర్ కాదు, కానీ మనం ఎంక్వైరీ కోసం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు తను చాలా పీస్ఫుల్గా కనపడింది. ఇదేదో ఫేక్ లెటర్లా ఉంది సార్. ఈ హంతకుడు ఏం కోరుకుంటున్నాడో అర్థం కావట్లేదు. పైగా ఈ లెటర్ టైప్ చేసి పంపించింది. సార్, కాసేపు ఈ లెటర్ అతను చదివాడు అనుకుందాం, కానీ హంతకుడు లెటర్లో మెన్షన్ చేసిన ఏరియాకు వెళ్లకుండా ఇతను పని కట్టుకుని ఆ మ్యారేజ్ హాల్కి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ మ్యారేజ్ హాల్ నుండి ఫోన్ చేసిన వ్యక్తే ఈ నోట్ ఇచ్చాడేమో. రాహుల్, ఓ పని చెయ్యి. ఏవైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమో చూడు. ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడు. మనం ఈ లెటర్ లో మెన్షన్ చేసిన ప్లేస్ కు వెళ్దాం. అభిజిత్, ఈ సరైనా జాగ్రత్తగా వెతకండి. 40 degreesలో. అరే అభిజిత్, వచ్చావా బాబు? కూర్చో, నేను నీకు భోజనం వడ్డిస్తాను. మీరేం టెన్షన్ పడకండి, నేను భోజనం చేస్తా, వెళ్ళి పడుకోండి. రోజంతా పడుకునే ఉంటున్నాను బాబు. మన ఇంటికి వచ్చిందే శృతి నన్ను అసలు ఏ పని చేయనివ్వదనుకో. పైగా ఎదురు నాకే సేవలు చేసి పెడుతోంది. సరే, నేను భోజనం చేస్తాను, మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. సరే బాబు. శృతి, ఏమైంది? మీరు ఎందుకలా ఏడుస్తున్నారు? లేదు లేదు, అబ్బాయి అదేం లేదే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. నన్ను అలాంటిదేం లేదు. ఏదైనా ప్రాబ్లమా ఏంటి? ఇక్కడ ఏదైనా సమస్య? ఆర్ యు ఓకే హియర్? మీరు అలా మాట్లాడకండి. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మీరే కనుక లేకపోతే నేనెక్కడికి వెళ్ళేదాన్నో, ఏమైపోయేదాన్నో ఊహించుకుంటేనే చాలా భయం వేస్తోంది. నన్ను మీరు దయచేసి అలా అనకండి. ఇది నా బాధ్యత. చూడండి, మీకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా నాతో నిర్భయంగా చెప్పండి. నేను వీరేంద్రని చాలా మిస్ అవుతున్నాను.
చూడండి, నేను మీకింకా భారం కాదలుచుకోలేదు. నేనిప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. త్వరగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వీలైనంత త్వరగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను కూడా పింకీ గురించి ఆలోచించుకోవాలి కదా. ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ వ్యక్తి తన పేరేమీ చెప్పకుండా ఈ ఫామ్ హౌస్ లో రూమ్ బుక్ చేసుకున్నాడా? అవును సార్. తమరు ఎవరిని వాళ్ళ డీటెయిల్స్ అడగరా ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందామని అడిగినా సార్, కానీ వాళ్ళు నాకేం చెప్పలేదు. గట్టిగా అడిగితే మళ్ళీ ఏమైనా బుకింగ్ క్యాన్సిల్ చేస్తారేమని నేను మళ్ళీ అడగలేదు సార్. అది సరే, తను రూమ్ బుక్ చేయడానికి డబ్బులు తీసుకొని స్వయంగా వచ్చాడా? లేదు సార్, ఫోన్ చేసిర్రు, డబ్బులు ఇచ్చి వాళ్ళ మనిషిని పంపిస్తాన్నారు సార్. అతను వచ్చాడా మరి? సార్ వచ్చింది కానీ మళ్ళీ తొందరగా వెళ్ళిపోయింది సార్. ఆ లోపలే వాళ్ళకేదో ఫోన్ వచ్చి హడావుడిగా వెళ్ళిపోయింది సార్. కానీ బుక్ చేసిన అమౌంట్ మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయింది సార్. సర్లే, ఓ విషయం చెప్పు. ఈ వ్యక్తి నీకు ఫోన్ చేశాడే రూమ్ బుక్ చేయడానికని, అతని గొంతు నువ్వు గుర్తుపట్టగలవా? అలాగే గుర్తుపడతా సార్. ఇతనే ఆ ఫామ్ హౌస్ మేనేజర్. ఎవరో ఇతనికి ఫోన్ చేసి చెప్పారు తన ఫామ్ హౌస్ లో ఓ రూమ్ ని తన పేరు మీద బుక్ చేయమని. ఇప్పుడు మీరంతా ఈ ఫోన్లో నేను చెప్పినట్టు చెప్పాలి. అలాగైతే మీ అందరి గొంతులను ఆ మేనేజర్ వినగలుగుతాడు. ఆ లైన్ ఏంటంటే, నాకు మీ ఫామ్ హౌస్ లో ఒక రూమ్ బుక్ చేయాలి. అరే ఏంటండి ఏంటండి బుద్ధి లేని పని కాదు, అవసరం. సరే, మీతోనే మొదలు పెడతాం మిస్టర్ ధర్మారావు. చెప్పండి చెప్పండి. మాకు మాకు మీ మాకు మీ ఫామ్ హౌస్లో ఒక రూమ్ బుక్ చేయండి. సారీ, ఇక మీ వంతు. మీరు కూడా మేము చెప్పింది చెప్పండి. ఏంటండి ఇది? నా కొడుకు చనిపోయాడన్న జాలి కూడా లేకుండా నన్నే అనుమానిస్తున్నారా? ఇదిగో పెద్దాయన, మర్యాదగా చెప్పిన పని చేస్తే బాగుంటుంది. మీ పద్ధతి ఏం బాగోలేదు. ఏమండి ప్లీజ్, మీరు ఊరుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేయండి. మీ ఫామ్ హౌస్ లో నాకు ఒక రూమ్ బుక్ చేయాలి. అలా కాదు, సరిగా చెప్పండి. చెప్పండి ప్లీజ్. మీ ఫామ్ హౌస్ లో నాకు రూమ్ బుక్ చేయండి. కాదు సార్, హలో బాస్, ఇక మీ వంత. నాకు మీ ఫామ్ హౌస్లో ఒక రూము బుక్ చేయండి. కాదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇక తమరు మాట్లాడండి. కాన్ స్పీక్. ఆగండి, నేను మీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పండి. నేనే మేనేజర్కి ఫోన్ చేశాను. సమీర్ గా చీటీ ఇచ్చి నేనే పంపించాను. నువ్వేనా? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. నేను సమీర్ని చంపలేదు. నేను కేవలం సమీర్ని కిడ్నాప్ చేసి ప్లాన్ వేసామంతే. అచ్చా, అంటే ఈ ప్లానింగ్ లో మీకు కూడా వాటా ఉందా? ఏంటి నువ్వా? ఎందుకు ఇదంతా చేసావు అసలు? ఏదో కళ్ళు మూసిపోయేలా చేశాను ధర్మారావు గారు. మీ అకౌంట్లో లెక్కలు తారుమారు చేసి డబ్బులు దోచేశాను. వాట్? అవును, ఆ విషయం మీ అకౌంటెంట్కి తెలిసిపోయింది. ఎక్కడ మీతో చెప్తాడో అని నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంగా మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే నా మీద పోలీస్ కేసు పెట్టరని అలా ప్లాన్ చేశాను. మేము సమీర్ని 2 గంటల పాటు బంధించమని మేము కేవలం 2 గుండాలు ఏర్పాటు చేశాం సార్, అంతే. తను పెళ్లి మండపానికి రాకుండా ఉండటానికి ఇదంతా చేశాం సార్. ఆ తర్వాత అతను కిడ్నాప్ అయ్యాడని తెలిసింది.
దాంతో ఆ రౌడీని తిరిగి పంపించేశారు. నేను నిజం చెప్తున్నా ఏసీపీ గారు, నేను ఈ హత్య చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. ఒకవేళ ఈ హత్యని నువ్వు చేయకపోతే మరి ఎవరో ఈ హత్యను చేసుంటారు. ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. కిటికీ లోపల నుంచి లాక్ చేసింది, డోర్ కూడా లోపల నుంచి లాక్ చేసింది. లాక్ చేసున్న గదిలో హత్య జరగడం ఏంటి, హంతకుడు దొరకకుండా పారిపోవడం ఏంటి? ఏం ఎపిసోడ్ రా బాబు ఇది. సో మనం ఎవరైనా మెజిషియన్ పిలుద్దామా? ఎందుకు? సార్ ఎందుకంటే అతనే కదా పబ్లిక్ చూస్తుండగానే మాయమైపోతాడు. సార్ మనం అందరం బయట నిల్చొనున్నాం, వీడు మన కళ్ళు కప్పే పారిపోయాడంటే వీడెవడో మెజిషియన్ లా ఉన్నాడు సార్. మెజిషియన్, జాదుగర్ అంతా ట్రాష్, అర్థమైందా? అసలు ఈ ఇంట్లోంచి మనం బయటికి వెళ్ళటం అంటూ జరిగితే ఆ హంతకుడు ఈ ఇంట్లోంచి ఎలా బయటికి వెళ్ళాడో తెలుసుకొని. సార్ ఇలా రండి సార్. ఏంటి ఇది చూడండి సార్, ఈ కర్టెన్కి హోల్ ఉంది. ఓసారి దిగు. ఈ కర్టెన్కు రంధ్రం ఉంది అంటే అభిజిత్, మనం ఇంతసేపు ఓ క్లూ కోసం వెతుకుతున్నాం, కానీ హంతకుడు ఈ డోర్ కట్టెనుకున్న చిన్న రంధ్రంలోంచి పారిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ ఉన్నదే చిన్న హోల్ అయితే ఎలా తప్పించుకోగలడు సార్? కాసేపు వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. మీరంతా బయటికి వెళ్ళండి. ఎగ్జాక్ట్లీ 2 minutes తర్వాత డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి రండి. వెళ్ళండి. అందరూ బయటికి వెళ్ళండి, నేను చెప్పాను కదా. ఇది తెలుసు కదా, అప్పుడప్పుడు ఇలాంటి పనులు అలవాటేనని. ఆయన ఒక్కసారి కమిట్ అయ్యాడనుకోండి, ఎవ్వరి మాట వినడు. ఎందుకని మీరు అంత సీరియస్గా అడిగితే నేనేం చెప్పను? చలో 2 minutes అయిపోయింది. 2 నిమిషాలు కాదు, 2 గంటలైనా మూసి ఉన్న గదిలో ఏ క్లూ చూద్దాం పదా. సార్ 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 దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా? ఇది కూడా లోపల నుంచి లాక్ చేసింది. మనల్ని ఏసీపీ గారు ఫూల్స్ చేశారు. కానీ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కదా, ఎలా మాయమయ్యారు? జాదుగర్ ఆనంద్ కూడా మన ఏసీపీ గారు లాగే తలుపులు మూసి మాయమయ్యాడు. ప్రణీత్, సార్ మీరు ఎలా బయటకు వచ్చారు? ఆ మ్యాజిక్ ఏదో మాకు నేర్పొచ్చు కదా సార్. ఇందులో మ్యాజిక్ ఏమీ లేదు ప్రణీత్. హంతకుడు మనతోనే ఉన్నాడు, మనతో పాటు బయటే ఉన్నాడు. మనం డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కొద్ది సెకండ్ల ముందే అతను ఈ రూమ్ లోంచి మాయమైపోయాడు. కానీ సార్ తలుపులన్నీ మూసున్నాయి, తను బయటికి ఎలా వెళ్ళాడు? సింపుల్ జోసఫ్, ఇదిగో దీంతోనే. అవును, దీంతోనే. అతను దీన్నే యూజ్ చేశాడు. దీనికున్న ఒక చివరను అతను డోరు బోల్ట్కు మూడేశాడు. అలా దీన్ని తీసుకుంటూ వెళ్ళి ఆ డోర్ కట్టెనుకున్న రంధ్రంలోంచి కిటికీ బోల్ట్కు బిగించాడు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశారో అది కాస్త టైట్ అయి కిటికీ బోల్ట్ బిగుసుకుంది. చాలా విచిత్రంగా ఉంది సార్. ఇందులో విచిత్రం ఏం లేదు ప్రణీత్, ఇదంతా తెలివి, హంతకుడి తెలివి. సార్
మీరు ఇన్ని విషయాలు ఎలాగూ చెప్పారు కదా, మరి ఆ హంతకుడు ఎవరో చెప్పండి. హంతకుడు ఎవరంటే ఈ కిటికీలోంచి దూకి పారిపోయిన వ్యక్తే. క్రిమినల్ ఎంత తెలివిగలవాడైనా కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని వదిలే వెళ్తాడు. ఇతను కూడా వదిలే వెళ్ళుంటాడు. సార్ ఇది చూడండి. ఏంటి కావేరి? ఇది మువ్వ సార్, కాళ్ళకి పెట్టుకునే పట్టీలకు ఉంటుంది. మువ్వలు అంటే ఇవి ఆడవాళ్ళు ధరించేవి. మనం మగవాడు అనుకున్నాం, కానీ ఇది... ఓ పని చేయండి లావణ్య, ఎస్ సార్. అమ్మాయి అబ్బాయి తరఫున ఎంతమంది బంధువులైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ జ్యువెలరీతో బ్యూరోకు పిలవండి. ఈ హత్య చేసింది ఓ లేడీయే. ఏంటి ఏసీపీ గారు, మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఇక్కడ ఈ నగలన్నీ ఏంటి సార్? మేడం గారు, మాకు విషయం క్లియర్గా అర్థమైంది. ఆ హత్య చేసింది ఇక్కడున్న వాళ్ళలోనే ఒక్కరు. అందుకే మీ అందరినీ మళ్ళీ పిలవాల్సి వచ్చింది. అంటే ఈ నగలే సమీర్ని చంపాయా? కాదండి, ఈ నగలే మాకు హంతకుడిని పట్టుకోవడానికి దారి చూపిస్తాయి. లావణ్య, అది నీ దగ్గరే ఉందిగా? ఎస్ సార్. మ్యాజిక్ మొదలెట్టి. సార్ ఇది చూడండి సార్, ఈ పట్టీకి మువ్వ తెగిపోయింది సార్. ఇదిగో సార్ చూడండి. ఈ పట్టి ఎవరిది? ఎందుకు? ఎందుకంటే ఆవిడే హంతకురాలు. ఏంటి? ఈ పట్టీలు నేను పల్లవికిచ్చాను. పల్లవి, పల్లవి చెప్పు. పల్లవి అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. చెప్పు, చెప్పవే, చెప్పు. నోరు తెచ్చి మాట్లాడవే, మాట్లాడు. మమ్మీ నన్ను క్షమించు. నేను సమీర్ని ఎంతగానో ప్రేమించాను. అతను మా పెళ్లిని వాయిదా వేస్తూ పోయినా నేనేమీ అనలేదు. కానీ ఒకరోజు సడన్ గా అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని తెలిసింది. శిరీష ప్లీజ్, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. చూడు, ఈ పెళ్లి అస్సలు జరగదు. నేను నీకు మాటిస్తున్నాను. నిజం చెప్తున్నాను శిరీష, నేను పల్లవిని పెళ్లి చేసుకోవట్లేదు. ఆ రోజు నేను అతన్ని వెడ్డింగ్ హాల్కి పిలిచాను. నేను తనతో మాట్లాడాలనుకున్నాను. కానీ అతను నా మాట వినకుండా అలా నవ్వుతుంటే నాకు పట్టలేనంత కోపం వచ్చింది. ఆ కోపంలో అతన్ని చంపేశాను. తట్టుకోలేకపోయాను, అందుకే చంపేశాను. పైగా గది తలుపుని కిటికీని చాలా బాగా లాక్ చేశారు. అందరూ గదిలోకి వెళ్తుంటే నేను ముందు వెళ్ళి ఆ శవంపై పడ్డాను. ఎందుకంటే ఆ దారం ఎవరి కంట్లో పడకూడదని. వా, చాలా తెలివిగా ప్లాన్ చేశారు మేడం మీరు. కానీ నువ్వు నీ కాలికి పెట్టుకున్న పట్టి గజ్జె నిన్ను మోసం చేసింది. లావణ్య, తనని తీసుకువెళ్ళు. జోసెఫ్, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? చెప్పు, ఏం మాట్లాడాలి? అది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్చువల్గా నిన్ను సలహా అడుగుదాం తీసుకొచ్చాను. అది ఏంటంటే... ఏమైంది? నా ఫ్రెండ్ చనిపోయాడేమో అనిపిస్తోంది జోసెఫ్. ఇలాంటి సమయంలో నా జీవితం గురించి డెసిషన్ నేను తీసుకోవడం మంచిది. అభిజిత్, కొంపదీసి నువ్వు పెళ్లి గురించి అయితే మాట్లాడడం లేదుగా? పెళ్ళి నీకా? జోక్ కాదు జోసెఫ్, ప్లీజ్. నా ఉద్దేశంలో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవటం కరెక్టా కాదా అని... 1 మినిట్. ఒకవేళ శృతితో అయితే కాదుగా? యా జోసెఫ్, నేను మాట్లాడుతుంది శృతి గురించే. తనకంటూ ఈ లోకంలో నేను తప్ప నాన్న వాళ్ళు ఎవరూ లేరు. అభిజిత్,
సరిగ్గా ఆలోచించావా నువ్వు? అలా అని కాదు, అంటే అమ్మాయి మంచిదే అయినా కానీ ఇంకోసారి ఆలోచించుకో. ఆలోచించడం అంటే ఒక్క నిమిషం చూసావు, బండి ప్లీజ్ బండి. ఏమైంది? ఎవరతను? నా ఫ్రెండ్. ఏంటి నువ్వు అనేది? వీరెంత? శృతి హస్బెండ్? అరే తను చనిపోయాడు కదా. అదేగా, కానీ నేను అతన్ని స్వయంగా చూశాను ఇక్కడే. కానీ తను మళ్ళీ ఎలా వచ్చాడు? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.